హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మా లడ్డు కోసం లడ్డు చేస్తున్నానంటే ఏం లడ్డు అంటే శనగకాయ పప్పులు, మంచిపప్పులు, జీడిపప్పు, ఉద్దిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇంట్లో ఉంటే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉంటే ఇంతకుముందు చేశాను, అవి అయిపోయాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, అందుకనేసి వీటితోనే లడ్డు చేస్తున్నాను. చూడండి, మా లడ్డు కోసమే. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో వచ్చేసి కురుకురేలు కానీ బిస్కెట్స్ కానీ ఏమీ తెచ్చుకొనివ్వరండి. అసలు మనం డబ్బులు కూడా ఇచ్చినా కూడా అక్కడ అది క్యాంటీన్ ఏమీ లేవు, మనం పెట్టినేటివే తినాలి. అందుకనేసి వాళ్ళు చెప్తారు నూగులు ఉంటలు, శనక్కాయ ఉంటలు ఇవన్నీ పెట్టాలి, కానీ ఇవన్నీ మా స్కూల్లో అయితే అలో లేదండి అని చెప్పారు. అందుకనేసి అయితే లడ్డు కోసం ఇవే చేస్తూ ఉంటాము. ఇంకా ఇవన్నీ లేనప్పుడు మాత్రం ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా పెట్టేవాళ్ళ. వాళ్ళ స్కూల్లోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇట్లా లడ్డూస్ అవి మాత్రమే పెట్టాలి. ఇంకా బయటవి అంగట్లో కొని మాత్రం ఏమీ పెట్టకూడదండి. అందుకనేసి మా లడ్డు కోసం చూడండి అన్నీ ఇప్పుడు చూపించాను కదా, అవన్నీ బాగా దోరగా వేయించుకొని బాగా మిక్సీకి పట్టేసి లడ్డు ముద్దకు వచ్చేస్తుంది కదా అలా. కొన్ని పొడి పొడిగా అయ్యేటి కూడా ఉన్నాయి, కానీ ఇవి బాదము ఇవన్నీ ఉన్నాయి కదా శనగకాయ పప్పులు, వాటి వల్ల అది బాగా ముద్దకు వచ్చేస్తుందండి. ఇలా అన్నీ వేయించుకునేసి మిక్సీ పట్టేసి లడ్డూకైతే చేయాలా. అది ఆడిన వెంటనే చేసామనుకో ముద్దకు వస్తుంది అనుకుంటారు, మళ్ళీ వేడి మీద చేయకూడదండి. కొద్దిసేపు అలా ఫ్యాన్ కింద పెట్టామంటే అంత చల్లగా అయిపోతుంది. అప్పుడు లడ్డు చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి, మంచిగా ఉంటుంది, పిల్లలకి బలం కూడా. అందుకే మా లడ్డూకైతే ఇవే చేసి పెడతాను. వాళ్ళ స్కూల్ కూడా మాకు నచ్చింది, ఎందుకంటే ఏది బయట వస్తువులు తినుకోకుండా మంచిగా ఇంట్లో చేసినవి మాత్రమే వాళ్ళ స్కూల్లో అలో కాబట్టి మాకు మంచిగా అనిపించింది. అందుకనేసి ఇవన్నీ చేయడం మాకు కూడా బాగా ఇష్టమైందండి. అదిగోండి అన్నీ అయితే వేయించేసాను, చూసేయండి. ఇంకా అన్నీ వేయించేసి కొద్దిసేపు చల్లారబెట్టామండి. వేడి మీద మిక్సీకి కూడా వేయలేం కదా, ఇంకా మిక్సీ చేస్తే ఇంకా వేడిగా అవుతుంది. అందుకనేసి అన్నీ వేయించి ఫ్యాన్ కింద పెట్టాను, కొద్దిసేపు ఉండని చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది అనేసి అలా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాను. పెట్టినావా మాకు గుండ్రాయి అండి, గుండ్రాయి చూసి భయపడదాకని ఓకే ఎటు చూడండి ఎట్ అవుతుందో, అందుకే ఇంత పెద్ద గుండ్రాయితో కొడతాను. వెరైటీగా చాట్లో దంచుకోవాలని మమ్మల్నే చూస్తున్నారా, చూసి ఆనందించండి. మై మార్బల్స్ అండి పగిలిపోతాయని చాటపోయినా ఇంకోటి కొనుక్కొచ్చి ఇది పోతే చేసుకోలేం కదా, అందుకే చాట్లో దంచుతాను. అది కాక మన ముందుగానే చిన్న గుండ్రాయి కూడా కాదు, చాలా పెద్దది. బెల్లం అంతా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకున్నానండి. అంతలోపు ఇవి వేయించినటువన్నీ కొంచెం చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఇంకా చూడండి అన్నీ వేసేసి మిక్సీకి కొట్టేసామంటే మెత్తగా అవుతుంది. ఫస్ట్ టైమే బెల్లం కొంచెం ఇవి కొంచెం వేసుకుంటే కొంచెం బాగుంటుంది, లేదంటే కొంచెం బాగా కలుస్తుంది బెల్లం కూడా అందులో, లేదంటే మనం పైన కలిపిన అంత బాగుండదండి. అందుకే రెండు మిక్సీకి వేసి ముందుగానే ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అది వేడి మీద వంటలు చుడితే బాగుండదు, కొన్ని రోజులు స్టోర్ ఉండాలి కదా. అందుకనేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే లడ్డు చేద్దామని ఇంకా కూర్చున్నామండి. ఆరిపోతే లడ్డు రాదు అదంతా ఏం లేదు, కొంచెం మనం గట్టిగా ఒత్తామంటే పర్ఫెక్ట్గా లడ్డు కూడా వచ్చేస్తుంది. చూడండి మేమైతే మిక్సీ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి వేడి మీద చేస్తే బాగుంటుంది. చూడండి అదిగోండి మా లడ్డూస్ ఎంత బాగా అయ్యాయో. మా లడ్డుకి అయితే ఇవే చేసి పెడతాను, మంచి ఫుడ్డు, ఎందుకంటే వాళ్ళకి బలం కూడా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఇలాంటివి చేసేవాళ్ళు లేరు, తినేవాళ్ళు కూడా లేరు. అందరూ ఎప్పుడు షాపులు ఇవి అన్నీ పోయి ఆ కురుకురేలు అంతా వేస్ట్ అంతా తింటున్నారు. మా పిల్లలు అస్సలు తినరని చెప్పట్లేదు, తింటారు అవి కూడా. ఇవి పెట్టడం ఇంకా మంచిది కదా, అది స్కూల్లో అస్సలు అవి అలోనే లేవు కాబట్టి మనం పెట్టిన వాళ్ళు తిన్నారు కాబట్టి ఇది ఇంకా మంచి ఆప్షన్ వాళ్ళకి. వాళ్ళు తప్పనిసరిగా అవే తింటారు కాబట్టి మంచి హెల్దీ. మేమైతే చాలా హ్యాపీ అండి వాళ్ళ స్కూల్లో ఇది ఉండడం మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.